వందనాలు. సిస్టర్ గారు ప్రైజ్ లేడండి. భాగంలోనికి వెళ్దామండి. గలతీయులకు రాసిన పత్రిక వందనాలు సిస్టర్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని మాట్లాడుకున్నాం పిల్లలు. మూడవ అధ్యాయము గలతీయులకు రాసినటువంటి పత్రిక 26వ వచనం చదువుతున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నత, మీ మహోన్నతమైన శ్రేష్టమైన మనకు ఉన్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రములు. పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం నాయన. నా తండ్రి, మా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ కుటుంబంలో అనేక మంది అస్వస్థతతో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా దెబోరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు ప్రభా. కాళ్ళ వాపులు కూడా ఉన్నాయి నాయన. వాటిని తగ్గించండి. వారికి కావాల్సినటువంటి ఊరటను, రిలీఫ్ని దయచేయండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని అనేక మార్లు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభా. దయచేసి మీ దాసురాన్ని స్వస్థపరిచి మంచి సాక్ష్యం లేవనెత్తమని నాయనా. పక్షిరాజు యవనము వలె వారి యవనము క్రొత్తదగుచున్నట్లు ఆత్మీయంగాను శారీరకంగాను తాను ఆయన ఎంతో బలము పుంజుకొని ఎప్పుడు మీ సేవలో బలముగా, ఉత్సాహంగా, ఉజ్జీవంగా ముందుకు కొనసాగుటకు సహాయం దయచేస్తారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దయామణిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నారు ప్రభా. హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు. మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. ఎంతో ఇబ్బంది పడుతున్నారని విని ఉన్నాం. మీ దాసురాల్ని మీ దయగలిగిన రెక్కల చాటున భద్రపరచండి. ప్రార్థించుచుండగా మీ దాసురు అండరను ప్రభు మీరు ముట్టి స్వస్థపరచండి. ఆ ప్రార్థన గొప్పదనో, శక్తి కలిగినదనో, స్వస్థపరచగలిగిన వరములు గలవారమనో కాదు. కానీ మా ప్రభు కేవలం మిమ్మల్ని మీద మేము నమ్ముకొని మిమ్మల్ని మీద మాత్రమే మేము ఆధారపడి ఉన్నాము. మీరే మా దిక్కు ప్రభు, మీరే మాకు ఆధారమైన. దయచేసి వారిని కూడా మీరు స్వస్థపరచవలసిందిగా మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు కొంచెం సహాయం చేయండి. అలాగే ఎవరెవరైతే అస్వస్థతతో ఉన్నారో విజయ్ కుమార్ అక్కని జ్ఞాపకం చేసుకోండి ఆయన. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంప్లీట్గా తొలగించి ఆయన ఆపరేషన్కు అన్ని విధాల మీ బిడ్డను సిద్ధపరచండి నాయన. అలాగే మరి అనిత సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. బ్లడ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయండి. 2 to 4% మధ్యలో ఉండేలాగా సహాయం చేయండి. అరుణ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. కఫ్ నుండి కంప్లీట్ విడుదలను దయచేయండి నాయన. ఉదయమ్మను, ఆశీర్వాదము, విజయలక్ష్మి ఆంటీ గారిని, మహాలక్ష్మి ఆంటీ గారిని, ఇంకెవరైతే నాయన దేవి ఆంటీ గారు ఎవరైతే అస్వస్థతతో ఉంటూ ఉన్నారో వారందరికీ స్వస్థతను దయచేయండి. మాధవి సిస్టర్కి మోకాళ్ళ నొప్పులు తగ్గించండి. మేమందరము ఆయురారోగ్య బలములతో ఉండి ప్రభా మీ సన్నిధిలో గడుపుటకు, మీ సన్నిధి ఆనందాన్ని అనుభవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి నాయన. మాతో ఉండండి. మాలో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తాం. మీరే మాతో మాట్లాడండి. ఈరోజు మేము వినబోయే వాక్యం ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తుంది, మాకు ఊరట కలుగు చేస్తుంది, మమ్మల్ని బలపరుస్తుందని నమ్ముచున్నాం. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యం ముందు మమ్మల్ని స్థిరపరచండి. వాక్యం ముందు మమ్మల్ని వెలిగించండి ప్రభా. అనేక మందికి మాదిరికరంగా మేము వెలుగుటకు కృప చూపండి. ఈ కూడికి యావత్తు ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావము మేము మీకు మాత్రమే చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నాయనా. మరి ముఖ్యంగా బలహీనరాల్ని, శక్తిహీనంగా ఉన్నాను ప్రభా, నన్ను మీ చాటును మరుగుపరిచి నాయనా
కేవలం కేవలం మీ బూరగా వాడుకొని మీరే మహిమ పొందమని, బలపరచమని, ఆయన మీకు మహిమకరంగా ఈ కూడికి యావత్తును జరిగించమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అనారోగ్యాలు ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు. అన్ని విధాల మన సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి దేవుని బిడ్డలంగా మనం. వాటన్నిటి నుండి కూడా ఆయనే మనకి జవాబిచ్చి విడుదల కలిగిస్తాడు. కాబట్టి ఉన్న స్థితిని బట్టి మనం సంతోషిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగాలి. ఉన్న దానిలోనే దేవుడిచ్చిన ఆరోగ్యంలోనే తృప్తి పొందుతూ, బలహీనతలున్న దేవుడు బలహీనతలన్నిటినీ జయించినవాడు. మనకంటే ఎక్కువ శరీరానుసారమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణం చేసినవాడు ఆయన. ఎన్నో బాధలు అనుభవించినవాడు, ఎన్నో గాయములను ఓర్చుకున్నవాడు. కాబట్టి ఆయన్ని మనం తలపోసుకొని ఆయన్నే మాదిరిగా పెట్టుకొని ఓర్పుతో ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకుని ముందుకు కొనసాగడం ప్రియులారా. నాకు కూడా అంత ఆరోగ్యంగా లేదు, కానీ ప్రభు మహాకృప. ప్రార్థన ఆగకూడదు, వాక్య ప్రకటన ఆగకూడదు అన్న ఒకే ఒక ఆలోచనతో ఈనాడు మనం ఈ విధంగా కూడి ఉన్నాం. వీలైనంత వరకు మనం చాలా త్వరగా ముగించుకున్నాం. అంత ఈ మాట మీద మాత్రం ఎక్కువ నమ్మకం పెట్టుకోబాకండి. ప్రభు మహాకృప. వీలైనంత వరకు త్వరగానే ముగించుకుందాం అని అంటున్నాను. దేవుని చిత్తం. దేవుడు మనల్ని ముందుకు నడిపించుగాక. గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. 3వ అధ్యాయం 26వ వచనంలో విశ్వాసము ద్వారా మనం ఆయనకి కుమారులై ఉన్నాం, కాబట్టి ఆయన మనకు తండ్రి అనేటువంటి అర్థాన్ని ఇచ్చే మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దిశలో శరీరానుసారమైన తండ్రుల గురించి 2 సెషన్స్ మనం విన్నాం. తర్వాత ఆత్మలకు తండ్రి అనేటువంటి టాపిక్ను మరి 2 సెషన్స్ మనం విన్నాం. ఆత్మలకు తండ్రి అనే సెషన్లో చివరి భాగంగా వీలైనంత వరకు చివరి భాగంగా ఈరోజు కనుక టాపిక్ ముగిస్తే చివరి భాగం అవుతుంది, లేకపోతే మరొక సెషన్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. కొన్ని పాయింట్స్ని దేవుని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆత్మలకు తండ్రి అనేటువంటి టాపిక్లో కొన్ని పాయింట్స్ని మనం నేర్చుకున్నాం. ఆత్మలకు తండ్రి ఆయన, ప్రభు ఆయన, దేవుడు కూడా, ప్రవక్తలకు కూడా దేవుడు, ప్రవక్తల ఆత్మలకు మాత్రమే కాదు సర్వ శరీరులకు ఆయన దేవుడు, ప్రభు, తండ్రి అయ్యున్నాడు అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆయన మనకు ఫలము ప్రతిఫలం ఇచ్చేవాడు అని నేర్చుకున్నాం. మన అక్కరలు ఎరిగినవాడు అని నేర్చుకున్నాం. శరీరానుసారమైన తండ్రి కంటే ఆత్మల తండ్రి ఎన్నో రెట్లు, లెక్కింపలేనంత రెట్లు ఎక్కువైన వాడు అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఆయన క్షమించే తండ్రి, పోషించే తండ్రి, తర్వాత మనకు మంచి ఈవులను ఇచ్చే తండ్రి, మొక్కలను నాటే తండ్రి అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఎక్స్క్లూజివ్గా 1 లేక 2 పాయింట్స్ మాత్రమే మనం మాట్లాడుకున్నాం, మనకి దేవుడిచ్చిన అనుకూలతను బట్టి. మొదటి పాయింట్ ఈరోజు పాఠంలో ఏంటి అంటే, నేను నాన్చకుండా, డిలే చేయకుండా, డ్రాగ్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. మొదటి పాయింట్ ఈరోజు పాఠంలో, మన తండ్రి మహిమగల తండ్రి. మహిమగల తండ్రి అంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే, ఆయన బిడ్డలకి ఏదైనా అవుతుంది అంటే ఏదైనా చేస్తాడు. ఆయన ఏదైనా చేస్తాడు. కొన్నిసార్లు యాన్యువల్ ఫంక్షన్స్లో, కొన్ని స్కూల్స్లో లేక కాలేజెస్లో జరిగేటువంటి కొన్ని సెలబ్రేషన్స్లో మీ ఫాదర్ గురించి చెప్పండి, మీ ఫాదర్ యొక్క గొప్పతనం, మీ పేరెంట్స్ యొక్క గొప్పతనం చెప్పండి అన్నప్పుడు కొంతమంది బిడ్డలు వాళ్ళ ఫాదర్ ఈ లోకానుసారంగా బిల్ గేట్స్ అంతటి గొప్పవాడు కాకపోయినా, టాటా బిర్లా వంటి గొప్ప ఆస్తిపరుడు, ధనికుడు కాకపోయినా, వారికున్న స్థాయిలోనే వాళ్ళ ఫాదర్ ఎంత గొప్పవాడో వివరిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కళ్ళనీళ్ళు వస్తాయి. కారణం ఏంటంటే, ఆ బిడ్డలు ఆ తండ్రిలో లోతుగా రుచి చూచి ఎరిగినటువంటి విషయాలు అవి.
నా దృష్టిలో నా తండ్రి ఈ విధంగా గొప్పవాడు. నా తండ్రి వ్యవసాయం చేసుకుంటాడు, నా తండ్రి పేడలో చేయబెడతాడు, నా తండ్రి మట్టిలో చేయబెడతాడు, కానీ నా తండ్రి నా దృష్టిలో చాలా గొప్పవాడు. మిగతా అందరి ఫాదర్ కంటే మై ఫాదర్ ఈజ్ బెస్ట్ ఫాదర్ అని సాక్ష్యం చెప్తూ ఉంటారు పిల్లలు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. మనం కూడా అనేక మార్లు మన ఫాదర్ గురించి చెప్పుకుంటాం. అఫ్ కోర్స్ మన ఫాదర్, ఎవరి ఫాదర్ వాళ్ళ దృష్టిలో చాలా గొప్పవాడే. కానీ మనందరికీ ఉన్నటువంటి ఆత్మీయ తండ్రి, మనందరి ఆత్మలను మన శరీరంలో ఉంచినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నాడో, మన దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎంత గొప్పవాడు అని అనడానికి రెండే రెండు ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుందాం. అనేకం ఉన్నాయి, అనేకము వేలల్లో లెక్కలేనన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. కానీ నాకు చాలా 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 ప్రతి ఒక్కరిని, దేవుణ్ణి ఎరగని వారిని కూడా అబ్బురపరిచేటువంటి ఒక గొప్ప విషయం బైబిల్లో ఏంటంటే, ఆయన మహిమను చాటుకున్నటువంటి ఒక గొప్ప అద్భుత కార్యం ఏంటో చెప్పగలరా? ది బెస్ట్ అనిపించేటువంటి ఒక అద్భుత కార్యం పాత నిబంధనలో. అన్నిటికంటే ఇది చాలా చాలా గొప్పగా దేవుడు ఇది చేశాడు, ఆశ్చర్య రీతిలో ఇది చేశాడు అన్నదానికి చాలా ఉదాహరణలు. మీకు అనిపించింది ఏదైనా ఒకటి చెప్తారా? జస్ట్ మీరు నాతో మాట్లాడి. ఎర్ర సముద్రమును దాటించడం కదా, ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులను ఆరిన నీళ్ళలో అందరు నడిపించడం గొప్ప విషయం. కరెక్ట్ నడిపించడం. ఆయన మహిమ గలవాడు అని అనడానికి దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే ఒప్పుకోవడం కాకుండా, దేవుణ్ణి ఎరగని వారు ఐగుప్తీయులు కూడా ఆయన మహిమను చూచే విధంగా, దేవుణ్ణి ఎరగని వారు రుచి చూడని వారు సైతము ఆయన మహిమను కన్నులారా చూచే విధంగా ఆయన అద్భుత కార్యం చేశాడు. చేసే ముందు ఆయన చెప్పి చేశాడండి, చెప్పి చేశాడు. ఈ పాయింట్ వినే ముందు ఒకసారి ఈ ఎర్ర సముద్రాన్ని మన జీవితంలో ఉన్న గొప్ప అలజడిగా మీరు పిక్చరైజ్ చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక మహాభయంకరమైన శ్రమగా సముద్రం దాటడం అంటే ఒక భయంకరమైన, మనకు వీలు కానీ మన చేతిలో లేని, మన చెయ్యి దాటిపోయిన ఒక ఇబ్బందిగా మనం పరిగణిస్తే, దేవుడు ఎంత అద్భుత రీతిలో ఆ శ్రమ నుండి వారిని విడిపించి ముందుకు నడిపించాడో మనకి ఇంకెక్కువగా రుచి చూచి తెలుసుకోవడానికి చాలా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అందువలన ఒక్కసారి ఇశ్రాయేలీయుల స్థానంలో మనల్ని, ఎర్ర సముద్రం అంటే మనం ఉన్నటువంటి ఆ భయంకరమైన శ్రమల సుడిగుండం, శ్రమల సముద్రం అని అనుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడో మనకి ఆలకిద్దాం. దేవుడు ఈ రాత్రికాలం వేళ మీతో, నాతో, మనందరితో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన చెప్పి చేస్తాడు. ఏమని చెప్తున్నాడు ఆయన ఒకసారి చూద్దామా? నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందరనెను. వారు అలాగ దిగిరి. చాలక్క, ఇక్కడ గమనిస్తే దేవుడు చెప్తున్నాడు ఏమని? నేను మహిమ తెచ్చుకుంటాను, నేను ఇప్పుడు మహిమపరచబడబోతున్నాను. నా గొప్పతనం ఏంటో, నేను ఏమి చేయగలనో మీరు చూడడం మాత్రమే కాదు, ఫరో సైన్యం కూడా చూస్తారు. అంతేకాదు, ఐగుప్తీయులందరూ తెలుసుకుందరు. నేను నాకు మహిమ తెచ్చుకుంటాను, నేనేం చేయబోతున్నాను జస్ట్ మీరు చూడండి. అనేక మార్లు మోషేతో కూడా దేవుడు అన్నాడు, మీరు ఊరక నిలుచుండి చూడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, మనం శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అవి మన చెయ్యి దాటిపోతున్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఇంకా అయిపోయింది, ఇంకా అంతే, ఇదే
లాస్ట్గా, ఇదే ఎండ్, ఇంకేం లేదు. ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు అదే అనుకున్నారు. అనుకోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయండి. ఏ విధంగా అంటారా, వెనక చూస్తే మహాబలాఢ్యులు ఫరో సైన్యం వెనక తరుముతూ, గుర్రములతో, రౌతులతో, రథములతో తరుముతూ వస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, ముసలివాళ్ళు, పిల్లలు, నడి వయస్కులు, స్త్రీలు, పురుషులు అందరూ, ఇశ్రాయేలీలందరూ తరుమబడుతున్నారు, పారిపోతున్నారు. వెనక చూస్తే బలమైన శత్రు సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ముందేమో సముద్రం, వెనకేమో సైన్యం. ముందు సముద్రం, వెనక సైన్యం. ఎటు వెళ్ళలేని పరిస్థితి. పోనీ ఈదుకుంటా హ్యాపీగా సాయంకాలంలోపు ఇంటికి చేరతావులే, అవతల ఒడ్డుకి చేరతావులే అన్నంత సునాయాసమైన పరిస్థితి. ఊహకు అందని అలజడి, ఊహకు అందని, మాటల్లో చెప్పలేని కంగారు, మాటల్లో చెప్పలేని ఆందోళన, భయం, ప్రాణభీతి. వెనక్కి తిరిగి వెళ్తామా శత్రువులు చంపేస్తారు, ముందుకు వెళ్తామా నీళ్ళల్లో చనిపోతాం. ప్రాణాలు దక్కించుకునే దిక్కే కనబడట్లేదు. ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆదరణకర్త అంటే మన దేవుడు. Where there is no chance, where there is no way at all, God can show you the right path, right way. ఎక్కడైతే దారులన్నీ మూసుకుపోతాయో, ద్వారాలన్నీ మూసుకుపోతాయో, క్లోజ్ చేయబడతాయో, దేవుడు సరి అయిన ద్వారమును మన కొరకు ఓపెన్ చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ద్వారము తెరిచినప్పుడు దానిని మూయగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన ఒకవేళ ద్వారాన్ని మూసేస్తే ఆ ద్వారం మరలా తెరవడం అనేది ఎవరి వలన కూడా కాదు పిల్లలు. అలాంటి గొప్ప దేవుడు మన తండ్రి. ఆయన చెప్తున్నాడు, నేను ఒక అద్భుత కార్యం చేయబోతున్నాను. నువ్వు చూడడం మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, దేవుణ్ణి ఎరుగని వారు కూడా గ్రహించుకొని నా గొప్పతనం ఏంటో తెలుసుకునే విధంగా నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను అంటున్నాడు. అదే అధ్యాయంలో మరొక వచనం కూడా చదువుదాం. 14వ అధ్యాయము, ఐ థింక్ 17వ వచనం, 17వ వచనం మరియు 18వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను, అతని రథముల వలను, అతని గుర్రముల రౌతుల వలను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందును. నేను ఎంత గొప్ప మాట. అదే మాట 14:4 ఏదైతే చెప్తున్నాడో ఆల్మోస్ట్ అదే అర్థం ఇచ్చేటువంటి మాట 17:18 కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముచుందురు. నేనే చేస్తున్నా, ఇది నేను చేస్తున్నాను. వారి హృదయాన్ని కఠినపరిచి తరిమే విధంగా నేనే చేస్తున్నా. తరుము పడుతుంది ఎవరు ఇక్కడ? దేవుని బిడ్డలు. తరిమేలాగా చేస్తుంది ఎవరు? దేవుడే. ఆలోచన చేయాలి మనం ఈ పాయింట్ని. ఎన్నోసార్లు వినుంటాం ఈ వాక్యాన్ని, ఎన్నోసార్లు వినుంటాం, బాగా అర్థం చేసుకున్నాం, బాగా మనసు పెడదాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. ఇక్కడ రీజన్ ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని యొక్క లక్ష్యం ఏంటి ఇక్కడ అంటే, ఆయన మహిమ తెచ్చుకోవాలి. ఆయన ఎప్పుడు ఒకటి ఆశిస్తాడు తన బిడ్డల నుండి. ఈ లోకంలో జరిగే కొన్ని కార్యకలాపాల వలన, ఆయన మనల్ని నడిపించే విధానం వలన
ఆయన ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఆయనను మనం మహిమపరచాలి. ఒక్క ఎక్స్క్లూజివ్లీ మహిమ, దేవునిని మహిమపరచుట అనేటువంటి టాపిక్ని మనం మాట్లాడుకునేటప్పుడు మరెక్కువ లోతుల గురించి మనం మాట్లాడదాం. ఆలోచన చేస్తే ఆది నుండి కూడా ఆజ్ఞను మనము శిరసావహించి ఆజ్ఞను ఆచరిస్తే, అనగా దేవుని మాటను వింటే ఆయనకు మహిమ అనుంది బైబిల్లో. యెషయా గ్రంథంలో అసలు నరులను దేవుడు సృజించిందే ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి అనుంది. అంతేకాదు అపోస్తుల కార్యములు 12:23లో గనక గమనిస్తే, కొంతమంది రాజులు అక్కడ ఆ వచనంలో పర్టికులర్గా హేరోదు రాజు దేవునిని మహిమపరచనందున చనిపోయాడు. అల్టిమేట్ దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి చోట ఆయన మహిమపరచబడాలి. ఆయన యొక్క లక్ష్యం ప్రియులారా, అది ఆయన యొక్క చిత్తం. అది ఆయన చిత్తమును మనం నెరవేర్చడం అన్నా కూడా ఆయన్ని మహిమపరుస్తూ బ్రతకాలి. ఎప్పుడు కోరుకుంటాడు ఆయన మన నుండి కోరుకుంటాడు. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నన్ను నేను మహిమపరుచుకుంటా, నేను మహిమ తెచ్చుకుంటా. దేని వలన? రథముల వలన, రౌతుల వలన, ఐగుప్తు సేన వలన, ఫరో రథముల వలన, ఫరో సేనల వలన, ఫరో వలన నేను మహిమను తెచ్చుకుంటాను. నేను మహిమను తెచ్చుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే, నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. నేను ఎవరనేది వాళ్ళకి తెలియాలంటే ఇది జరగాలి. తరిమితే ఏముంది? నేనున్నాను కదా కాపాడడానికి. నా బిడ్డల్ని తరుముతారా మీరు? ఎంత దూరం తరుముతారు? నేను లేనా? నేను కాపాడనా? నా మహిమ వాళ్ళకి కనబడాలంటే ఇది జరగాలని దేవుడు అక్కడ ఆలోచిస్తున్నాడు. వాళ్ళ హృదయాన్ని కఠినపరచి వారు తరిమేలా దేవుడు చేస్తున్నాడు. గ్రహించాలి. అలాగైతే ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా కొన్ని నిందల వలన తరుమబడతాం. మనం కొన్నిసార్లు కొన్ని శ్రమల వలన తరుమబడతాం. ఇక్కట్ల వలన, అనారోగ్యం వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, మానసిక క్షోభ వలన, పిల్లలతో ఇబ్బందులు, భర్తతో ఇబ్బంది, భార్యతో ఇబ్బంది, ఇరుగు పొరుగు వారితో, మన అన్న వారితో, అత్తమామలతో, తల్లిదండ్రులతో, ఒక్కొక్కసారి ఆఫీసెస్లో ఉద్యోగం చేసే దగ్గర తరుమబడతాం కదా. మనకన్నీ ఆపోజిట్గా జరుగుతుంటాయి. మనం అనుకున్నది నెరవేర్చబడదు. మరి ఎక్కువ దేవునికి మహిమ కలగాలంటే వాటన్నిటి ద్వారా మనము కొన్నిసార్లు ప్రయాణం చేయవలసి వస్తాం. ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఎంత దూరమైనా, సముద్రంలో మునిగిపోవలసి వచ్చే అంత దూరమైనా, శరీరం అంతా కట్లతో చుట్టబడి లాజరు వల్లే సమాధిలోకి వెళ్ళే అంత దూరమైనా, దేవునికి మహిమ రావాలి అంటే ఎంత దూరమైన దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అయ్యా ప్రభువా, నువ్వెక్కడే ఉంటే తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడయ్యా, ఇలా జరుగుండేది కాదు అని ఏడుస్తుంది సహోదరి. అప్పుడు అన్నాడు, ఇది మరి ఎక్కువ మహిమ కలుగుటకే ఇలాగును జరిగింది. నువ్వేం బాధపడుతున్నామా? ఏడుస్తున్నామా? మనం చేయి జారిపోతుంది, పరిస్థితి చాలా దిగజారిపోయే పరిస్థితిలో ఉంది, చేయి దాటిపోతున్న పరిస్థితిలో ఉంది అని గనక మనం బాధపడుతుంటే, ఆలోచన చేస్తుంటే, అధైర్యపడుతుంటే, తరుమబడే స్థితిలో ఉంటే, దేవుడు నీతో నాతో మన భుజం తట్టి, మన వెన్ను తట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి ఎక్కువ మహిమ కలగడానికి, నేను మహిమ తెచ్చుకోవడానికే ఇది జరుగుతుంది, నువ్వు అధైర్యపడు అంటున్నాడు. 17-18 వచనాలు మనం చూసాం. 21వ వచనం నుండి మీరు 29 వరకు తర్వాత చదవండి. మొట్టమొదట నాకు 21వ వచనాన్ని చదువుతారా? 14వ అధ్యాయమే నిర్గమకాండం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మనకి ఇదంతా తెలిసింది, అందుకని మీరు తర్వాత చదువుకోండి. ప్రూఫ్ కోసం నేను చదివించాను అంతే.
బలమైన గాలిని రప్పించాడు దేవుడు. ఆయన ఒక కష్టంలో నుండి మనల్ని బయట వేయాలంటే, ఆయన మహిమపరచబడాలంటే వేటిని వాడుతున్నాడు దేవుడు? ఆలోచన ఏంటి? గాలిని వాడుతున్నాడు. మనమేమో ఎప్పుడు మనుషుల మీద ఆధారపడతాం. మన జీవితం అంతా మనుషుల మీద ఆధారపడతాం. స్కూల్లో టీచర్స్గా పనిచేస్తుంటే ప్రిన్సిపల్ సపోర్ట్ మనకు ఉండాలనుకుంటాం, మనుషుల మీద ఆధారపడతాం. హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్లో డాక్టర్ సపోర్టు, నర్సుల సపోర్ట్ మనకు ఉండాలనుకుంటాం, మళ్ళీ మనుషుల మీద ఆధారపడతాం. ఎక్కడికైనా ఏదైనా లోన్ తీసుకోవడానికి వెళ్తుంటే బ్యాంక్ మేనేజర్ సపోర్టు, బ్యాంక్ డైరెక్టర్ సపోర్ట్ మనకు ఉండాలనుకుంటాం, మళ్ళీ మనుషుల మీదే. ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే అధికారి మనకు సపోర్ట్గా, మన పట్ల కనికరం కలిగి ఉండాలి అనుకుంటాం. మనం ఆధారపడవలసింది, మనము నమ్ముకోవాల్సింది మన దేవుడు. ఎందుకో తెలీదు, కొన్ని దినాలుగా దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి ఆశ్రయించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము నమ్ముకొనవలసింది డిపెండబుల్ గాడ్, మన గాడ్ కదా. నిన్నటి దినాన్ని మాట్లాడుకున్న స్త్రీల కొడుకులో ఆధారపడదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు మన దేవుడు. క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ గారు ఎలా అయితే డిపెండబుల్ ప్లేయరో, మన దేవుడు మన జీవితం అనే ఆటలో డిపెండబుల్ గాడ్. ఆయన్ని నిశ్చింతగా నమ్ముకోవచ్చు. మన గుండెల మీద మనం చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఆయన మీద నిజంగా మనం నమ్మకం పెట్టుకుంటే ప్రియులారా, మన యొక్క నమ్మకాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాడు. మనం ఆయన్ని విశ్వసించినప్పుడు మన విశ్వాసానికి పునాది ఆయన, మన విశ్వాసానికి కర్త ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టడు ఆయన. దాటిపోవువాడు కాడు యేసుదేవుడు. ఎప్పుడు ఆయన మన కష్టాల్లో, అయ్యా దేవా తండ్రి నన్ను ఆదుకున్నాయినా, నా వైపు చూడు ప్రభా, ఈ విషయం నుండి నన్ను బయటయ్యా అని మనం ఆయనకు మొరపెడతా ఉంటే మనం చూసి అలా దాటిపోయి వెళ్ళిపోయేవాడు కాదు. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. మనం ఆర్తనాదం చేస్తుంటే, బాధపడుతుంటే, కన్నీళ్లు విడుస్తుంటే మన వైపు చూసేవాడండి మన దేవుడు. ఒక్కొక్కసారి గృహంలో వృద్ధులుగా ఉన్నవారు ఎవరితో ఏమీ పంచుకోలేని స్థితిలో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఎవరితో ఏం చెప్పరు. చెప్పినా వాళ్ళు ఏందో కొన్నిసార్లు అది ఒక ప్రిస్టేజ్గా ఫీల్ అవుతారు అనుకుంటా. బహుశా ఏంది నేను వీళ్ళ మీద ఆధారపడేది, వీళ్ళకి చెప్పేది అనుకుంటారేమో. మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంటారు. కానీ ఆ కన్నీళ్ళు మౌనంగా నువ్వు ఎవరితో పంచుకోలేకపోయినా దేవుడు నేనున్నాను, నేను నీ కన్నీటిని పంచుకునేవాడిని, నిన్ను బయట పడేసేవాడిని, విడుదల నీకు కలుగజేసేవాడిని నేను అంటాడు. అంత గొప్పవాడు. ఇక్కడ ప్రకృతిని దేవుడు వాడుకుంటున్నాడు. బలమైన గాలి వీచేలాగా చేసి అటు ఇటు నీళ్లు గోడల వలె నిలబెట్టబడి మధ్యలో ఆరిన నేల కనబడి ఇశ్రాయేలీలందరూ దాటేటప్పుడు కూడా గుండెల్లో ఎన్ని రైళ్లు పరిగెత్తుంటాయో ఇశ్రాయేలీలు, ఎన్ని రైళ్లు పరిగెత్తుంటాయో ఇశ్రాయేలీలు. ఒక ఆయన గారడి విద్య లాంటి విద్య చేస్తూ ఒక ఊరికి వచ్చాడట. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక వాగు ఉంది, చాలా లోతైన వాగు, కాలు. అది వాగుకి అవతల వైపు ఒక పెద్ద స్తంభం, కర్రలాగా ఒక కొయ్యను నాటాడు. వాగుకి యువతల వైపు మరొక కొయ్యను నాటాడు. ఆ రెండు కొయ్యలకి మధ్యలో తాడు కట్టాడు. తాడు కట్టి ఆయన అంటున్నాడు, ఈ తాడు మీద మీరు నిశ్చింతగా నడవచ్చు, నేనున్నా, మీరు పడిపోకుండా చూసే బాధ్యత నాది, రండి రండి నడిచి రండి అంటున్నాడు. నడిచి రండి అంటుంటే ఒకళ్ళు ఆ కొయ్యెక్కి తాడు మీద 2 అడుగులు నడుస్తున్నారు. అమ్మో నాకు భయం వేస్తుంది, నేను పడిపోతానేమో అని చెప్పి మరలా అదే తాడు పట్టుకొని వెనక్కి వెళ్ళిపోయి అవతలే ఉంటున్నారు, యువతలకు రావట్లేదు. కారణం ఏంటంటే, యువతలకు రండి, నడిచి రండి, నేనున్నాను, భయం లేదు అని అంటున్న ఈ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో, ఈ గారడి విద్య చేసే వ్యక్తి
గారడి చిన్న చిన్న మ్యూజిషియన్స్ లాగా చేస్తుంటారు కదా, ఆ చేసే వ్యక్తి ఇంతకీ ఆ వ్యక్తి నడవట్లేదు తాడు మీద. ఒకవేళ ఆ వ్యక్తి యువతల నుండి అవతలకి తాడు మీద నడిచి వెళ్ళి, ఇప్పుడు మీరు నడవండి, నేను నడిపిస్తాను, నేనున్నాను తోడుగా అని గనక అంటే, బహుశా వాళ్ళు ధైర్యం చేసి ఒకళ్ళు ఇద్దరన్నా నడిచి వచ్చేవాళ్ళేమో. వాళ్ళు నడవకపోవడానికి కారణం ఏంటంటే, నేనున్నాను అని ధైర్యపరిచే వ్యక్తి నడవలేదు ముందు. మన దేవుడు గారడి విద్య చేసేవాడు కాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసేవాడు కాడు. చిటికలో ఏదో తంత్రము అంత్రము వేసే దేవుడు కాడు. మాట చేత సముద్రమును గద్దించిన గొప్ప దేవుడు, మాట చేత అలలను ఆజ్ఞాపించిన మహోన్నతుడు ఆయన. ఆయన మీరు నడవండి ఆరిన నేలను అని చెప్పాడు. అంతేకాదు, ఆయన సముద్రము మీద నడిచిన దేవుడు. ఆయన ఆదిలోనే ఆయన ఆత్మ అగాధ జలముల పైన ఎలా ఉంది? అల్లాడుచూ ఉండెను. పేతురు చూసి, ప్రభా నేను కూడా నడుస్తా అన్నాడు. ఆయన నడిచేవాడు, నడిచి ఆల్రెడీ నడిపిస్తున్నటువంటి వాడు ఆయన గొప్పతనం అది. ఆరిన నేలను నడుస్తున్నప్పుడు బహుశా ఎంత ధైర్యపడి ఉండి ఉంటారో ఇశ్రాయేలీలు, అంతే ధైర్యంగా ముందుకు నడిచారు. అంతే ధైర్యంగా ముందుకు నడిచారు. వడివడిగా త్వరగా ముందుకు నడిచి సముద్రాన్ని దాటేశారు. దాటిన వెంటనే దేవుడు మరలా సముద్రాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే గారికి చెప్తున్నాడు, మరలా నీ కర్ర సముద్రం మీద చాపు. ఈసారి వీళ్ళు ఎలాగో నడిచేలేరుగా, మనం కూడా నడిచేళ్ళి వాళ్ళని అటాక్ చేద్దాం అనుకున్నారు శత్రువులు. వాళ్ళు మొత్తం సముద్రం మధ్య భాగంలోనికి రాగానే క్లోజ్ చేసేసాడు దేవుడు. ఏ సముద్రం అయితే ప్రాణాలను మింగకుండా ఆపేలా చేశాడో దేవుడు, జాగ్రత్తగా ఆలకిద్దాం ప్రియులరా, నేను ఎక్కువసేపు తీసుకోను, దయచేసి మీ కాన్సన్ట్రేషన్ కావాలి. ఏ సముద్రం అయితే తన బిడ్డల ప్రాణాలు తీసుకోకుండా దేవుడు ఆజ్ఞాపించి ఆపాడో, అదే సముద్రానికి ఆజ్ఞాపించాడు శత్రువుల ప్రాణాలు తీయడానికి. అలాంటి మహిమ కలిగిన వాడు దేవుడు, అలాంటి మహిమ కలిగిన వాడు. 29వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. ఎర్ర సముద్రము చీల్చినవాడా, ఫరో రథములు కూల్చినవాడా, ఎర్ర సముద్రము చీల్చినవాడా, ఫరో రథములు కూల్చినవాడా, సాగరమున దారులు వేసిన సాగరమున దారులు వేసిన నాయకుడా, మా సాయకుడా, నీతో సముడెవడు, నీ కన్న ఘనుడెవడు. సముద్రంలో ఆరిన నేలను ఒక రహదారి రోడ్డు మీద పొడి నేల మీద నడిపించినట్టుగా దేవుడు నడిపించాడు. ఎవరండి ఆయనతో సమమైన వాడు? ఎవరు అంత మహిమ కలిగిన దేవుడు ఈ లోకంలో? ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఒక్కడే, మన తండ్రి ఒక్కడే. మనం మాట్లాడుకున్నాం కదా, లాస్ట్ సెషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఏమని? ఒక్కడే తండ్రి. 23 మత్తయి సువార్త 9వ వచనంలో ఆరిన నేల మీద ఆయన నడిపించినటువంటి మహిమ గల తండ్రి. మరి వచ్చిందా మహిమ? మహిమ తెచ్చుకుందును అని వాగ్దానం చేశాడు కదా, ఛాలెంజ్ చేశాడు కదా దేవుడు. మహిమ వచ్చిందా? మహిమ వచ్చింది. దేవుని బిడ్డలు మహిమ
పరిచారు. ఎక్కడ మహిమపరిచారు? ఎక్కడ మహిమపరిచారు దేవుని బిడ్డలు? ఏ అధ్యాయంలో మహిమపరిచారు అని గనక మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 2వ వచనం గమనిస్తే, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను, ఆయన మహిమ స్తుతించెదను. ఎవరంటున్నారు ఈ మాటలో? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. మోషే మరియు ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఎలా మహిమపరిచారంటే కీర్తన పాడి మహిమపరిచారు. కీర్తన పాడి మహిమపరిచారు. రాజశిష్టు రోజు ఒక పాట పాడుతున్నారు. ఎంత ఆనందం! తన లోకంలో తను దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటారు ఆవిడ. నాకు తెలిసినంత వరకు, నాకు చాలా తక్కువ తెలుసు వారి గురించి. తనకు తోచిన పాట, తను అనుకున్న పాట, దేవుడు నేనే, ఇంకెవరు లేరాడా అన్నట్టుగా పాడుకుంటూ ఉంటారు. ఏదో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ దేవునిని మహిమపరచాలి. పాటల ద్వారా మహిమపరచాలి. పాటలు పాడితే ఆయనకు మహిమ. పాటలలో మన గొప్పతనాన్ని కాదు, సాక్షిలో మన గొప్పతనాన్ని కాదు మనం చెప్పాల్సింది, ఆయన మహిమను చెప్పాలి, ఆయన గొప్పతనాన్ని చెప్పాలి. మహిమను గుర్చి నుతించారంట, సన్నుతించారు. పాత పాటలలో ఒక పాట ఉందండి. తాతయ్య గారు వాళ్ళ ఫాదరు వాళ్ళున్న కాలంలో పాడేటువంటి పాట. ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరు పాడలేదు. నేను అది వెతుక్కొని మరి ఒక చిన్న చరణం పాడాలని నేను రెడీగా ఉంచుకున్నాను. వేల్పులలోని సముడెవరు, వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమను పాడెదము. ఇదే పాట. ఏం పాట ఇది? ఈ పాట రాసిందే నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఉన్న పదాలన్నీ పాటలో ఉంటాయి. యెహోవాను గానము చేసేది చాలా అరుదుగా వినబడేటువంటి పాట. వాళ్ళు యెహోవాయే నా బలము, 2వ వచనం అట్లా చదువుతాం ప్రియులారా. యెహోవాయే నా బలము. మనందరం కూడా మన గుండె మీద చేసుకొని మనం అనుకోవాల్సిన మాట, యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే, ఆయన నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. మహిమను స్తుతించారు. స్తుతి ప్రకృతి పదం అయితే నుతి లేక నుతి అనేది వికృతి పదం. ఆయన మహిమను స్తుతిస్తూ ఇశ్రాయేలీలందరూ కలిసి పాడారు. ఒక సంఘంలో ఒక 60 మంది ఉన్నారనుకోండి. గొంతెత్తి పాడేవాళ్ళు 10 మందో 15 మందో ఉంటారు. గమనించారా మీరు ఎప్పుడైనా? ఎనీబడి ప్లీజ్, ఎప్పుడైనా గమనించారా? చర్చిలో ఒక 60 మంది ఉన్నారనుకోండి, అందరూ పాడతారా? అందరు పాడతారు కానీ స్వరాలు వినబడవు. అందరూ కరెక్ట్ అమ్మా, అందరూ పాడతారు, పెదవులు కదిలిస్తుంటారు, అందరిది వాయిస్ వినపడదు. 10-15 మంది స్ట్రాంగ్గా పాడుతూ ఉంటారు, గొంతెత్తి స్వరమెత్తి పాడుతుంటారు. క్లియర్గా ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, అందరూ పాడారని చెప్తున్నాడు దేవుడు. ఎందరు వారు?
ఆల్మోస్ట్ నియర్లీ అప్రాక్సిమేట్లీ 6,03,550 మంది కంటే ఎక్కువ, 6 లక్షల పై చిలుకు, 6 లక్షల చిల్లర అంటుంటాం, 6 లక్షల కాల్బలం అని కూడా అంటుంటాం. ఒక 60 మంది పాడితే ఎలా ఉంటది సంఘంలో? ఒక పాట 15 మంది పాడితే అద్భుతంగా ఉంటది. లూదియం వాళ్ళ సంఘానికి వెళ్ళినప్పుడు స్త్రీలందరూ కలిపి పాటలు పాడారు. కొన్ని స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా అనే పాట పాడారు స్త్రీలందరూ. ఎంత అద్భుతంగా పాడారు, ఎంత స్వీట్గా ఉంది వీళ్ళందరూ పాడుతుంటే అనిపించింది. ఒక 9-10 మంది కలిపి పాడారు యవ్వన స్త్రీలు. 9-10 మంది కలిపితేనే స్వీట్గా మధురంగా ఉంటే 60 మంది పాడితే ఎక్కువ స్వీట్గా ఉండిద్దా, లేకపోతే అట్లా చప్పగా ఉండిద్ది అంటారా? ఇంకా ఎక్కువ బాగుండేది, ఎక్కువ మాధుర్యంగా ఉండేది. 60 మంది పాడితే మాధుర్యంగా, ఇంకా ఎక్కువ మాధుర్యంగా ఉంటే 6 లక్షల మంది పాడితే 6 లక్షల మంది పాడితే ఎలా ఉండిద్దో మన ఊహకే దేవుడు వదిలేస్తున్నాడు. అత్యద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. దేవుణ్ణి స్తుతిస్తే దేవునికి అది కావాలి. దేవునికి అలాంటి మహిమ. దేవుడు ఎల్లప్పుడూ మహిమను కోరుకుంటాడు, ఎందుకంటే ఆయన మహిమ గల తండ్రి, మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి ఆయన మన దేవుడు. మొక్కలు నాటించి తండ్రి కూడా లాస్ట్ సెషన్లో విన్నాం మనం. చాలా మహిమ కలిగిన తండ్రి. ఇది మొదటి ఎగ్జాంపుల్లో సీరియస్గా మనం ఇన్వాల్వ్ అయ్యి ఆలోచన చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనము కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నామేమో, ముందు నొయ్యి వెనక పోయి లాగా. ఇక మనల్ని కాపాడేవాళ్ళు, మనల్ని ఆదుకునేవాళ్ళు, మనల్ని విడిపించేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఎటు చూసినా చీకటి కనపడుతుందేమో, ఎటు చూసినా ద్వారం మూయబడి కనబడుతుందేమో. ప్రియులారా, డోంట్ వరీ, ధైర్యంగా ఉండాలి. ఇక ఇది తప్ప మనకు శరణమే లేదు అని అనుకుంటున్నామేమో. ఆయన శరణం కన్నా వేరే చరణం లేదు మనకు. ఏ చరణాన్ని నమ్ముకోవద్దు, ఆయన చరణమే, ఆయన పాదమే మన శరణం. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. దేవుడు నీకే డోరు ఓపెన్ చేయాలో అది ఓపెన్ చేస్తాడు, మనకేం కావాలో అది ఓపెన్ చేసే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మందిని అన్ని శ్రమల నుండి విడుదల కలుగు చేసి వారిని నిశ్చింతగా వారి మార్గం అంతటిలో తోడుగా ఉండి అన్ని వేళలా సహాయకుడుగా ఉండినటువంటి దేవుడు నీకు నాకు ఉండడా? వాళ్ళు ఎంతో సడిగారు, ఎన్నో పాపాలు చేశారు, ఎన్నోసార్లు దేవునికి కోపం రప్పించారు, దేవుని కోపాన్ని రగులుకునేలా చేశారు. వాళ్ళు తబేరా రగులుకొనుట విన్నాం కదా, దైవజనులు మాట్లాడారు మొన్నటి వాక్యం. తబేరా, రెఫీదీము, మస్సా, మారా, అన్ని చోట్ల 10 సార్లు కంటే ఎక్కువే. ఎందుకమ్మా 10 సార్లు చెబుతావు, చెప్పిందే చెబుతావు అని అంటావు అంటే ఖచ్చితంగా లెక్క పెట్టుకుని 10 సార్లేనా అని కాదు, విపరీతంగా ఎప్పుడు చెప్తుంటావు అని అర్థం. దేవుడు 10 సార్లు నన్ను శోధించారనంటే ఎప్పుడు మీరు నన్ను శోధిస్తూ ఉన్నారు అని అంటున్నాడు దేవుడు. అన్ని చోట్ల ఎంతగా వారు దేవుడిని ఇబ్బంది పెట్టినా, మోషేని ఇబ్బంది పెట్టినా దేవుడు వాళ్ళను విడిపించాడు. అంతే, గాడ్ హ్యాస్ డెలివర్డ్ దెమ్. డెలివరెన్స్. ఈ రాత్రి కాలం వేళ దేవుడు మనకి కూడా ఆ విడుదలను ఇస్తానని మాటిస్తున్నాడు. విశ్వసించాలి. ఎందుకు విశ్వసించాలి? నువ్వు కుమార్తె అయితే, నువ్వు కుమారుడు అయితే విశ్వసిస్తావు. గలతీ 3:26 చెప్పేది అదే. ఫ్లెషీగా పుట్టినటువంటి కుమారులు కుమార్తెను కాదు మనం, ఆయనను విశ్వసిస్తున్నాం కాబట్టి ఆయన కుమారులు.
ఆయన్ని నమ్ముకుంటున్నాం కాబట్టి ఆయన కుమారులు, ఆయన మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆయన కుమారులు. మనం ఫ్లెష్ వైజ్ పుట్టినటువంటి బిడ్డల కంటే ఎంతో ఎక్కువ మనం. అలా నమ్మితే ఆయన మహిమేంటో మన జీవితంలో చూపిస్తాడు ప్రియులారా. నమ్మడమే కోరుకుంటున్నాడు ఆయన. ఆయన ఒక అద్భుత కార్యం చేయాలంటే కీ పాయింట్ ఎక్కడో లేదు, ఆయన ఎప్పుడు రెడీ. హీఈస్ ఆల్వేస్, గాడ్ ఈజ్ ఎవర్ రెడీ టు డూ ద వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడుగానే ఉంటాడు. కానీ ఒక్కటి ఆయన మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు, అదేంటంటే విశ్వాసము ద్వారా మనం కుమారులమా కుమార్తెలమా అన్న విషయాన్ని ఆయన చూస్తాడు. విశ్వసిస్తే నువ్వు జరిగింది నమ్ము అంటాడు. లేచినడు పేతురు అన్నాడు. పేతురు ముందు విశ్వసించాడు, నడిచాడు. తర్వాత కొద్దిగా సందేహం వచ్చింది, అనగా అల్ప విశ్వాసం వచ్చేసింది, మునిగిపోసాగాడు. ఆ విశ్వాసం మనలో ఉంటే ఏదైనా చేస్తానని అనేక మార్లు ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ యొక్క పర్వతం కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది, ఈ చెట్టు వెళ్ళి పడమంటే పడిపోతుంది అని చెప్పాడు. ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఒక చెట్టుని ఇంటి ముందు పెట్టుకొని ప్రార్థన చేసిందంట. పాపం రేయింబగళ్ళు చాలా సుదీర్ఘ ప్రార్థన చేసింది. చాలామంది చేస్తూ ఉంటారు. మనసులో విశ్వాసం లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినది వ్యర్థమే. నమ్మకంతో 2 మాటలు చేసినా అది చాలా ఉపయోగకరం. ఆమె సుదీర్ఘమైన ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి వచ్చి చూస్తే చెట్టు అక్కడే ఉందంట. సముద్రంలో పడాలి అని ప్రార్థన చేసిందట. పడలేదు చెట్టు. ఉదయాన్నే లేచి వచ్చి చూసి చెట్టు వైపు చూసి అంటుందంట, నేను రాత్రే అనుకున్న ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పడవు, నువ్వు ఎక్కడే ఉంటావు అని. విశ్వాసంతో చేసిందా, అవిశ్వాసంతో చేసిందా? అవిశ్వాసంతో చేసింది. పడిపోయింది ఆల్రెడీ అనుకుని చేసుంటే ఖచ్చితంగా పడి ఉండేది. కొంతమంది అంటుంటారు, గాలిలో దీపం పెట్టి ఆపకుండా కాపాడు దేవుడా, వెలగనివ్వు దేవుడా అంటే వెలుగుతుందా అంటారు. వెలుగుతుంది నువ్వు నమ్మితే, మనం నమ్మితే. అంటే అసాధ్యమైన విషయాలను కూడా సాధ్యపరచగలడు. సముద్రంలో ఆరిన నేల కనపడాలంటే అసాధ్యమా సుసాధ్యమా? నీళ్లు గోడల్లాగా నిలబడాలంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా అసాధ్యమా సుసాధ్యమా? సాధ్యమైనది. కానీ దేవుడు దానిని సుసాధ్యముగా మార్చాడు. మన జీవితంలో కూడా మార్చగలడు. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన తండ్రి. మన తండ్రి ఎలాంటి వాడు అనేటువంటి లిస్ట్లో మనం మాట్లాడుకుంటున్నాం. మన దేవుడు మహిమ కలిగిన వాడు. ఇది మొదటి ఎగ్జాంపుల్కి చాలా టైం పట్టింది. రెండవ ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. మరలా ప్రభుచితం అయితే సాటర్డే కాదు, క్షమించండి, రేపటి దినాన్ని మరలా మాట్లాడతాను ఆ విషయం గురించి. రెండవ ఉదాహరణ అంతకంటే కూడా అద్భుతమైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయినను పిరికివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో అద్భుతంగా యుద్ధ సూర్యుడుగా అతన్ని తీర్చిదిద్దాడు ఒక వ్యక్తిని దేవుడు. ఎవరు చెప్తారా? మీకు వినపడిందా క్లియర్ గా? సౌండ్ మోషే గారు కూడా ఒక రకంగా పిరికితనం వ్యక్తం చేశారు. సూర్యుడుగా, యుద్ధంలో వీరుడుగా తీర్చిదిద్దినవాడు గిద్యోను. ఒకసారి చూద్దాం గిద్యోను గారి గురించి. కొద్ది మేరకు మనం చూసి ముగించుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 6 నుండి 9 అధ్యాయాల వరకు, 6, 7, 8, 9, 10వ అధ్యాయం కూడా అయితే. సో దీని తర్వాత చదువుకోండి, వరుసను చదువుతూ వెళ్తే 10వ అధ్యాయం కూడా మీరు చదవచ్చు. 6 నుండి 10 అధ్యాయాలు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిజంగా చాలా రుచికరమైనటువంటి టాపిక్. న్యాయాధిపతుల గ్రంథంలో 6 నుండి 10 అధ్యాయాలు అన్నీ కూడా రుచికరమైనవే. చాలా అద్భుతమైన పాఠాలు దాగి ఉన్నటువంటి భాగం అది. 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి గమనిస్తే, ఇశ్రాయేలీయులు వాళ్ళ తప్పిదములను బట్టి మిద్యానీయులకు అప్పగించబడ్డారు. దేవుడే అప్పగిస్తాడు. ఇక్కడ సముద్రం దాటించే ప్రాసెస్లో కూడా
దేవుడే ఫరో సేనల హృదయాలను కఠినపరిచి తరిమేలా చేశాడు. ఇక్కడ కూడా 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. వాక్యము చాలా ప్రాక్టికల్ ట్రూత్. వాక్యం ఎప్పుడు సత్యమే, ఎప్పుడూ సత్యమే. యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. తప్పు చేశారు కాబట్టి బిడ్డలు, వాళ్ళకి దేవుడే పనిష్మెంట్ గుండా మీరు ప్రయాణం చేయాల్సిందే అని వాళ్ళే దేవుడే హ్యాండ్ ఓవర్ చేశాడు. ఎప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్తుంటాను, యెహోవా తన బిడ్డలను అప్పగించిన ఎడల యెహోవా బిడ్డల మీద చేయి వేయదగిన వాడు ఎవడున్నాడు? అంత ధైర్యం, అసలు అన్ని గట్స్ ఎవరికున్నాయి? బైబిల్లో దేవుడు మాట్లాడతాడు, తన జనులను యెహోవా అప్పగించని ఎడల ఎవ్వరికి అంత లేదు, అంత కెపాసిటీ లేదు. దేవుడే మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులకు అప్పగిస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే 5వ వచనం చదువుతున్నాను, వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. వారి ఒంటెలు మిద్యానీయులు ఎలా ఉన్నారంటే లెక్కలేనంత మంది ఉన్నారంట. అంతేకాదు 6వ వచనం చివరి భాగంలో మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దోషులయ్యారు, శత్రువుల చేతికి అప్పగించబడ్డారు, హీన దశ వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టిరి. దిస్ ఈజ్ ద ఎసెన్షియల్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. పొరపాట్లు మానవులందరం చేస్తాం, ఎవరు పర్ఫెక్ట్ కాదు. పొరపాటు చేసినప్పుడు దేవుడైతే పర్ఫెక్ట్ గాడు కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. మనకి పనిష్మెంట్ త్రూ మనం వెళ్ళాల్సిందే. పౌలు విషయంలో దేవుడు అదే చేశాడు, దావీదు విషయంలో అదే చేశాడు, ఏలీ కుమారుల విషయంలో చేశాడు, సమూయేలు విషయంలో, ఆదాము అవల విషయంలో, కయ్యను విషయంలో అనేక మంది ఎగ్జాంపుల్స్గా మన కళ్ళ ముందు నిత్యం ఉంటారు. తప్పు చేసిన వాళ్ళను దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. పనిష్మెంట్ త్రూ వారిని ట్రావెల్ చేయించాడు దేవుడు. వాళ్ళు ప్రయాణం చేసి తీరాలి. ప్రియులారు, మనమైనా ఎవరైనా దేవుని దృష్టికి ఎవరు ఎక్కువ తక్కువ కాదు, అందరం సమానం, ఏ భేదం లేదు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ శత్రువుల దృష్టిలో చాలా హీనులుగా వాళ్ళ వలన శ్రమ పొంది హీన దశకు చివరి దశకు వచ్చేస్తారు ఇశ్రాయేలీయులు. వచ్చినప్పుడు మొరపెట్టారు. నార్మల్ పనిష్మెంట్ ఉన్నప్పుడు ఎవరు మొరపెట్టరు అంత ఈజీగా, మానవుని నైజం అది. హీన దశకు వచ్చినప్పుడు మొర విజ్ఞాపన, గోజాడుట, పాదముల దగ్గరికి రావడం, అవన్నీ ఎప్పుడు వస్తాయంటే హీన దశకు వెళ్ళినప్పుడు. అంత అవసరమా? హీన దశకు వచ్చిన దాకా మన తప్పును మనం తెలుసుకోకుండా ఉంటే ఎలా? చివరి దాకా వచ్చే వరకు దేవుని పాదాలు పట్టుకోకుండా ఉంటే ఎలా? అంత టైం తీసుకుంటే ఎలా పశ్చాత్తాపడడానికి? హీన దశకు వచ్చారు, దేవునికి మొరపెట్టారు. 7వ వచనంలో కూడా మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా హీన దశకు వచ్చినప్పుడు మొరపెట్టగా, దోషులైనప్పుడే మొరపెడితే హీన దశ రాదుగా. తప్పు మన ద్వారా జరిగినప్పుడే మొరపెట్టి అయ్యా నన్ను క్షమించయ్యా అని మొరపెడితే హీన దశ రాదుగా. మనకి తప్పును తెలుసుకోవడంలో క్విక్గా ఉండాలి మనం. దావీదు ఒకానొక సందర్భంలో నేను పాపము చేసి తిని అన్నాడు. నా వలన తప్పిదం జరిగిపోయింది. ఎప్పుడో తెలుసా? సైన్యాన్ని, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంతమంది కాల్బలం ఉందని లెక్క పెట్టుకున్నప్పుడు అయ్యయ్యో ప్రభువా తప్పైపోయింది నా వల్ల. క్విక్గా ఎనలైజ్ చేసుకున్నాడు తన తప్పును. మన తప్పును తెలుసుకోవడంలో కూడా క్విక్గా ఉండాలి. వీళ్ళైతే లేట్ చేశారు ఇశ్రాయేలీయులు. మొరపెట్టినప్పుడు తర్వాత చదవండి, దేవుని యొక్క దూత ప్రత్యక్షత వచ్చింది. యెహోవా దూత వచ్చాడు. 11వ వచనంలో చదువుతున్నాను. 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన
యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, ఎవరితను? యోవాషు కుమారుడు గిద్యోను ఎలా చేస్తున్నాడు ఈయన పని? గోధుమలను ఎలా దుళ్ళగొట్టుకుంటున్నాడు? గానుగ చాటున, మిద్యానీయులకి కనబడకుండా, ఎందుకంటే శత్రువులు కదా, ఆల్రెడీ చాలా బాధపడుతున్నారు. అమ్మో వీళ్ళ కంటబడకూడదు అని గానుగ చాటున పిరికితనంతో దుళ్ళగొట్టుకుంటూ ఉంటే యెహోవా దూత 12 వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. బలవంతుని చేతిలో బాణం అని కొన్ని సెషన్స్ ఉన్నాయి. నేను కనబడను, దానిలో వాక్యం మాత్రమే వినపడింది. ప్రభు చిత్తమైతే మీరు ఆలకించండి ప్లీజ్. ఏమంటున్నాడు యెహోవా దూత గిద్యోనుతో? పరాక్రమము గల బలాఢ్యుడా. వాస్తవేనా ఈ సంబోధన? నిజంగా గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడేనా? మీరు చెప్పాలి. యెహోవా దూత పిలుస్తున్న పిలుపు కరెక్టేనా? కరెక్ట్ పర్సన్నే పిలుస్తున్నాడా? 11వ వచనం ప్రకారం ఆలోచన చేస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మనకి, కానీ కరెక్టే. కరెక్ట్ కాదని ఎందుకు అనిపిస్తుంది? మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలను దుళ్ళగొడుతున్నాడు కాబట్టి, శత్రువులంటే భయపడుతున్నాడు కాబట్టి, పిరికివాడుగా, జీరో క్యాండిడేట్గా మనకు కనబడుతున్నాడు గిద్యోను గారు. ఐఎమ్ సారీ టు సే దిస్, కానీ 12వ వచనంలో అదే క్యాండిడేట్ని, అదే పిరికితనం కలిగిన వ్యక్తిని, శత్రువులకు వణుకుతున్నటువంటి అదే వ్యక్తిని యెహోవా దూత పిలుస్తున్న పిలుపు ఏంటో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎన్నో విషయాల్లో మన జీవితంలో భయపడుతుంటాం మనం. అప్పు అంటే భయం, శత్రువు అంటే భయం, నిందంటే భయం, అపవాదు అంటే భయం, అనారోగ్యం అంటే భయం, ఆపరేషన్ అంటే భయం, ఇంజెక్షన్ అంటే భయం, టాబ్లెట్ అంటే భయం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, వాట్ ఎవర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, అన్నిటికీ మనం భయం 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 పిరికి వారం అయిపోయాం. మనల్ని దేవుడు పిలుస్తున్న పిలుపేంటో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోనుకు మాత్రమే కాదండి ఆ పేరు. దేవుడు పౌలు గారి ద్వారా ఎన్నోసార్లు సంఘాలకు జ్ఞాపకం చేసిన మాట, పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు నేను, ధైర్యపరిచే ఆత్మనిచ్చాను, ధైర్యంగా ఉండు నువ్వు. ఒక్కొక్కసారి యూట్యూబ్లో వీడియోస్ చూస్తే చెస్ట్లో పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే వెంటనే బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇచ్చేస్తాడు అంతే. సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ అని కొట్టండి, క్యాన్సర్కి సంబంధించిన వీడియోలు వచ్చేస్తాయి. ఎంత భయం వేస్తుంది, పిరికితనం వచ్చేస్తాం. న్యూస్ పేపర్ చదివితే భయం, న్యూస్ వింటే భయం, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, పల్స్ ఎందుకు రైజ్ అవుతుంది మనది, బీపీలు ఎందుకు వచ్చాయి మనకి, భయం, స్ట్రెస్, ఆందోళన, ఆదుర్ద. మనం చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ అది మనకు బాగా తెలుసు. భయం భయం భయం, పిరికితనం. సాతాన్ అంటే భయం, సాతాను సామ్రాజ్యం అంటే భయం, చీకటి అంటే భయం, సహోదరుడు సహోదరి అంటే భయం, సాటి మనిషి అంటే భయం. మనకి పిరికి వారంగా అనేక విషయాల్లో మనం ఉన్నామండి, అనేక విషయాల్లో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని పిలుస్తున్న పేరు పరాక్రమము గల బలాఢ్యుడా, బలాఢ్యురాల. భయపడకు, ధైర్యవంతుడు నువ్వు, సూర్యుడివి, వీరుడివి, ధీరుడివి నువ్వు అంటున్నాడు దేవుడు. భలే ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. గిద్యోను ఏమంటున్నాడు చూడండి, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడైండుని ఎడలా ఇదంతయు మాకేల సంభవించును. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించానని అతనితో చెప్పాను. ఎంత నిస్సత్వ, ఎంత నిరాశ, నిస్పృహగా
గిద్యోను మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యా, ఎందుకు స్వామి నువ్వు నన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటున్నావు? దేవుడు నాకు తోడై ఉన్నాడని నువ్వు ఎలా చెప్తున్నావు అయ్యా? దేవుడు నాకు తోడుంటే మేము మిద్యానీయుల చేతి క్రింద ఇన్ని కష్టాలు పడుతూ ఎలా ఉంటాం? మా పితరులు బాగా చెప్తున్నారు మా దేవుడి గురించి. ఐగుప్తులో నుండి రప్పించాడు, వాటిలో గట్టెక్కించాడు, వీటిలో గట్టెక్కించాడు, చాలా సహాయకుడిగా ఉన్నాడు, ఆదుకున్నాడు, ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, కొండగా కోటగా ఉన్నాడని మా పితరులు చెప్పారు. వాళ్ళు చెప్పిందంతా నిజమైతే మేమెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం? ఇదంతా మాకు ఎలా సంభవించింది? ఆయన మమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టాడు, మమ్మల్ని మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా దూత 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలిన వాడా, నేను సహాయము చేత, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని అతనితో చెప్పినందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా దేవుడు. బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపు. ఒక్క మనుష్యుని ఎదిరించినట్లుగా, ఒకే మనుష్యుని హతం చేసినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు హతం చేస్తావు. నేను నీకు తోడున్నాను, నువ్వు వెళ్ళు. 3,000 మందిని ఒకే వ్యక్తి చంపాడు. ఎవరు 3,000 మందిని ఒకే వ్యక్తి చంపాడు. న్యాయాధిపతి ఒక అతను. ఎవరతను? సంసోన్ అండి. సంసోన్. ఎవరిది ఆ బలం? దేవుని బలం. సంసోను ఫైట్ చేసిన ప్రతిసారి ఉంటది అన్నమాట. యెహోవా ఆత్మ సంసోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగిరాగా యెహోవా ఆత్మ సంసోనును రేపెను. ఎవరిది బలం? దేవుడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. మనమేమో మనదనుకుంటాం. ఇక్కడ గిద్యోను కూడా అలాగే అనుకుంటున్నాడు. నేనెలా ఎదిరిస్తాను? నేను మనష్షే గోత్రంలో ఎన్నిక లేని గోత్రంలో పుట్టిన వాడిని కదా. నేను, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేని గోత్రం. అంటే శత్రువులు ఎదిరించడానికి గోత్ర బలం చూసుకుంటున్నాడు గిద్యోను గారు. ఫిజికల్గా జనబలం, ధనబలం, ఆరోగ్య బలం, శరీర బలం ఇవి చూసుకుంటున్నాడు. మనం కూడా నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? ఇది నా వల్ల అవుతుందా? నేను చేయగలనా? నాతో కుదురుతుందా అనుకుంటాం మనం. నీతో అయితే కుదరదు, అది వాస్తవమే. నాతో కుదరదు, మనం ఏమి చేయలేం, కొల్లో కూడా కదలదు మనతో. కానీ మనలో ఉన్నవాడు ఇప్పుడున్నాడు. లోకమును జయించిన వాడు ఆయన. విద్యానీయులు ఏంటండి? లోకమును జయించిన వాడు మనలో ఉన్నాడు, నాలో నీలో ఉన్నాడు. ఆయన వల్ల అవుతుంది. ఎప్పుడు వల్ల అవుతుంది? ఆయన మనలో ఉంటే వల్ల అవుతుంది. మనము ఆయన యందు ఉంటే వీలు పడుతుంది. ఆయనతో అంటుకట్టబడి ఉంటే విలువ. లోకమును జయించిన విశ్వాసము మన విజయం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ దిశలో మనము కుమారులు కుమార్తెలమై ఉండాలి. ఒక్క వ్యక్తిని హతం చేసినట్లుగా నువ్వు మిద్యానీయులందరినీ హతం చేస్తావు అని వాగ్దానం చేస్తాడు యెహోవా దూత. తద్వారా ఇట్ మీన్స్ దేవుడే సెలవిస్తాడు. సమయం అయిపోతుంది. దేవుడే సెలవిస్తాడు. సెలవిచ్చినప్పుడు ఆయన పిలుపు తీసుకొని రఫ్గా చెప్పేస్తున్నాను. యుద్ధానికి పిలిపించినప్పుడు కొన్ని గోత్రాలలోని వారు మనష్షే గోత్రంలోని వారు, ఎఫ్రాయిం గోత్రంలోని వారు కొందరు వస్తారు. వాళ్ళందరూ కలిసి లెక్క పెడితే 32,000 పీపుల్ ఉంటారు. ప్రియులారా, మీరు చదువుతారుగా
ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే రేపటి పాఠం లోపైన మీరు చదవండి ఈ అధ్యాయాలన్నీ, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. 33వ వచనంలో, 6వ అధ్యాయం 33వ వచనం చదువుకోండి మీరు. తర్వాత గిద్యోను వాళ్ళందరికి పిలిపించినప్పుడు మనష్షీయుల గోత్రంలో నుండి, జబూలూనీయుల గోత్రంలో నుండి, నఫ్తాలీయుల గోత్రంలో నుండి, ఆషరీయుల గోత్రంలో నుండి కొంతమంది వస్తారు. వాళ్ళందరూ కలిసి 32,000 మంది అవుతారు. యుద్ధానికి ఇంకా రైజ్ అవ్వకముందే, స్టార్ట్ అవ్వకముందే దేవుడు ఎవరైతే భయపడుతున్నారో యుద్ధం అంటే వాళ్ళందరిని వెనక పంపించేసి, ఇంతమంది ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తాడు దేవుడు. భయపడే వాళ్ళందరినీ తిరిగి ఇంటికి పంపించేసేయి అంటాడు. ఇంటికి పంపించేసి, ఇంతమంది అవసరం లేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అన్నప్పుడు 7వ అధ్యాయం 3వ వచనంలో ఉందన్నమాట. అన్నప్పుడు మీలో ఎవరు భయపడుతున్నారు, యుద్ధం అంటే ఎవరికి భయం ఉందో వాళ్ళందరూ వెళ్ళిపోండి. గిద్యోను ఒక ప్రకటన చేస్తాడు. వాళ్ళలో 22,000 మంది వెళ్ళిపోతారు. వచ్చింది ఎంతమంది యుద్ధానికి వచ్చింది ఎంతమంది అండి? వింటున్నారుగా? 3,000 పైన, 33,000 పైన, 32,000 మంది అనుకుంటున్నాను నేను. 30,000 కంటే ఎక్కువ మంది వచ్చారు. 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000 మంది, 22,000 మంది వెళ్ళిపోయారు. ఎలా చెప్పగలం? 7వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళనవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 4వ వచనం 10,000 మంది నిలిచి ఉండగా, 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది నిలిచారు. అంటే మొత్తం వచ్చిన మంది ఎంత? మొత్తం మంది ఎంత? 32,000. ఆ 10 మందిలో కూడా 10,000 మంది కూడా చాలా ఎక్కువ అయ్యా. గిద్యోను వాళ్ళని ఫిల్టర్ చేసేసాయి అన్నాడు. ఆర్మీ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు ఆ మిలిటరీలో సైనికులుగా వాళ్ళని తీసుకునేటప్పుడు చాలా టెస్ట్స్ ఉంటాయి కదా. ప్రొటెక్షన్ ఫోర్సెస్లో కానీ, పోలీస్ ఉద్యోగాల్లో కానీ చాలా టెస్ట్లు ఉంటాయి. అవన్నీ పాస్ అయితే ఫిల్టర్ చేసి చివరికి సైనికులుగా ధైర్యంగా నిలబడే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, ఎన్నిక చేసుకుంటారు. అలా 10,000 మందికి కూడా టెస్ట్ పెడతాడు. ఏంటంటే వాటర్ డ్రింకింగ్ టెస్ట్, నీళ్లు తాగడం. నీళ్లు తాగడంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది ఇప్పటికి ఎంత పెద్దవాళ్ళైనా ఆ పెదవులకు ఆనించుకొని గ్లాస్ని లేకపోతే చెమ్ముని ఆనించుకొని తాగుతారు. ఎందుకు మీరు ఎత్తి పట్టుకొని తాగరా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, నాకు అలా తాగితేనే తృప్తిగా ఉంటుందని చెప్తారు. చిన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పొలంలో పనిచేయడానికి చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళకి మంచినీళ్ళు, మట్టి కుండల్లో మంచినీళ్ళు తీసుకొచ్చి మట్టి కుండలతో ఎత్తిపోస్తుంటే దోస్తులతో ఎలా పట్టుకొని తాగేవాళ్ళు. గుర్తుందా మీకు అది? ఎప్పుడైనా ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు కూడా మేము కుళాయిల దగ్గర తాగుతాం. ట్యాప్ల దగ్గర కూడా మనం అలా తాగుతాం కదా. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీలు కొంతమంది కుక్క గతికినట్టుగా నీళ్లు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా పెద్ద పాఠం ఇది. నేను మళ్ళీ రేపు ఎలాగూ డిగ్ చేస్తాను, దీన్ని తవ్వుకుంటూ వెళ్దాం మళ్ళీ మనం. ఎవరైతే కుక్క గతికినట్లుగా నీళ్లు తాగుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయమంటారు దేవుడు. సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కేవలం 300 మంది ఉంటారు. ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు 300 మంది. ఆ 10,000 మందిలో 300 మంది యుద్ధానికి వెళ్తే, ఎందుకు ఈ మాటలని చెప్తున్నాం అంటే ఆయన మహిమను చెప్పడానికి, దేవుని మహిమను చెప్పడానికి ఈ తపనంతా. యుద్ధానికి వెళ్ళినప్పుడు అసలు ఈ 300 మంది కూడా యుద్ధం చేసింది ఏమి లేదు అక్కడ. ఏం చేశారు మరి, ఎలా విజయం వచ్చింది అని ఆలోచన చేస్తే అంత అద్భుతమైన మాట 22వ వచనంలో 7వ అధ్యాయంలో ఉంటుందంటే, యెహోవా దండంతటిలో ఆ 300 మంది బోరులను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపుననున్న బేత్షిత్తా వరకు, తబాతునొద్దనున్న ఆబిల్ మెహోలా తీరము వరకు పారిపోగా, నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషీర్ గోత్రంలో నుండి, మనష్య గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.
వచ్చిందా లేదా విజయం? వచ్చిందా లేదా విజయం? అసలు యుద్ధం చేసేదే లేదు, కేవలం బోర్లు ఊదుకోండి అయ్యా, విజిల్స్ వేసుకోండి అంతే. మీరు కత్తులు వాడక్కర్లా, గొడ్డళ్ళు, కత్తులు, బరిసెలు వాడక్కర్లా, విజిలేయండి. విజిల్ ఏలా బోర ఊదండి. బోర అనే టైటిల్ మీద కూడా ఒక పెద్ద పాఠం ఉంది మన యూట్యూబ్లో. బోర ఊదటం అంటే ఏంటి, ఎవరెవరు ఊదేరు, ఎందుకు ఊదేరు, బోర ఊదటం అంటే ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి? బోర ఊదాలి క్రైస్తవుడు. బోర ఊదటం అనేది ప్రార్థనకి సాదృశ్యం, ప్రార్థన చేయాలి. బోర ఊదటం సువార్త చెప్పడానికి సాదృశ్యం, సువార్త చెప్పాలి. బోర ఊదటం అనేది ఫైనల్ పోరాటానికి, యుద్ధానికి, దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు, దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు నిరీక్షణ కలిగి ఉండడం, ఇవన్నీ ఉండాలి మనలో. వీళ్ళు కేవలం బోర ఊదారు, అదొక్కటి చేస్తే చాలు. క్రైస్తవులు ఆత్మీయంగా ఆలోచన చేస్తే బోర ఊదండి చాలు. ఊదగానే కంగారు అయిపోయి మన మీదకి యుద్ధానికి వచ్చారేమో అని చెప్పి అవతల మిద్యానీయులందరూ తడబడిపోతా, నిద్రమత్తులో తడబడిపోతా ఉన్నప్పుడు దేవుడు యుద్ధం చేశాడు. ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని వైపునకు, శత్రువు వైపుకు కాదు. అంటే వాళ్ళను వాళ్ళే పొడుచుకునేలాగా దేవుడు వాళ్ళ ఖడ్గాన్ని వాళ్ళ వైపుకి తిప్పాడండి. అద్భుతం కాదా? మహిమ కాదా? మహిమ గల తండ్రి ఆయన మహోన్నతంగా మిద్యానీయుల చేతి నుండి విడిపించాడు. మిద్యానుతో గిద్యోను చేసిన గొప్ప యుద్ధం ఏమీ లేదు. జీరోగా ఉన్నటువంటి గిద్యోనుని ఒక వీరుడుగా, సూర్యుడుగా జయము అని కేకలు వేసే విధంగా 18 అధ్యాయంలో యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. కేకలు విజయం, జోహార్, జయము అని కేకలు వేశారు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుని అత్యున్నతమైన రీతిలో శత్రువుల నుండి విడిపించాడు. అప్పగించింది ఆయనే, విడిపించింది కూడా ఆయనే. మనల్ని కష్టాలలో, ఇబ్బందుల్లో దేవుడు ప్రయాణింపజేస్తున్నాడు, అనారోగ్యంలో ప్రయాణింపజేస్తున్నాడు అంటే దేవుడు ఏదో మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఏదో దిశలో మనల్ని ప్రయాణింపజేస్తున్నాడు. ఏదో తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకోవడానికి, ఆయన మహిమ తెచ్చుకోవడానికి మనల్ని వాడుకుంటున్నాడని మనం గ్రహించాలి. ఆయనకు జయం వచ్చేలాగా, మహిమ వచ్చేలాగా మనం నడుచుకోవాలి, మనం బ్రతకాలి. ఇశ్రాయేలీలు, గిద్యోను గారు అలా నడుచుకున్న తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకుని కృతజ్ఞత కలిగిన వారే గిద్యోను దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, అయ్యా గిద్యోను గారు, మిద్యానీయులందరి నుండి మమ్మల్ని కాపాడేవు కదా, ఎప్పటికిక నువ్వే రాజువి, నీ కుమారులే రాజులు, నీ కుమారుల తర్వాత నీ మనవళ్ళే రాజులు, వాళ్ళే మమ్మల్ని ఏలాలి అంటారు. పిచ్చోళ్ళారా, నేను కాదు మిమ్మల్ని ఏలాల్సింది, నా కుమారులు కాదు మిమ్మల్ని ఏలాల్సింది, నా కుమారులు కాదు, నా మనవళ్ళు కాదు మిమ్మల్ని పరిపాలించాల్సింది, యెహోవా మిమ్మల్ని ఏలాలి. ఆ మాట చదివి ముగించుకుందాం. 22వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం ప్రియులారా 8వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఎవరు వెళ్తున్నారు? మనం మహిమ గల మన తండ్రే మన పరిపాలకుడుగా ఉన్నాడా? కష్టాలు మనం పరిపాలిస్తున్నాయా? మన అహం మనల్ని పరిపాలిస్తుందా? మనకి భక్తి ఉందన్నటువంటి ఒక ఆత్మీయ అతిశయం మనల్ని పరిపాలిస్తుందా? మన గర్వం మనల్ని పరిపాలిస్తుందా? మనకున్నటువంటి అహంభావం మనల్ని పరిపాలిస్తుందా? నెబుకద్నెజరు వలె గడ్డి మేపిస్తాడు దేవుడు. అణుచుకొని మనల్ని మనం ఉండాలి, ఒబీడియన్స్తో మనం ఉండాలి. గిద్యోను వలె పిరికివారం అయ్యుండొచ్చు. జీరోగా ఉన్న గిద్యోన్ని హీరో చేశాడు దేవుడు. హీరో అంటే ఈ లోకంలో సినిమాల్లో నటించేవాళ్ళని కాదు, అత్యున్నతమైన వ్యక్తి, మెచ్చుకోగలిగినటువంటి వ్యక్తి, ఉన్నతుడు అని అర్థం. ఆ
విధంగా మనల్ని కూడా చేయగలడు. పిరికి వాడిని ధైర్యశాలిగా, పరాక్రమశాలిగా మార్చిన ఘనత, మహిమ మన ప్రభువుది. మహిమ కలిగిన వాడు ఆయన. మన జీవితంలో కూడా మహిమ కలిగిన సంఘటనలు ఆయన చేయాలనుకుంటున్నాడు. ఆయనకు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. మన తండ్రి మహిమ కలిగిన వాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తేనే నీవు నేను కుమారులు అవుతావు ఆయనకి. గలతీ పత్రిక 3:26 చెప్తుంది అదే. క్రీస్తు యేసునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. కుమార్తెను, దేవుని కుమారుని, క్రైస్తవుడిని, దేవుని బిడ్డను, విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు. విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? ఎర్ర సముద్రం అంతటి శ్రమల్లో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. మిద్యానీయులంతటి చిక్కులు నా చుట్టూ ఉన్న దేవుడు ధైర్యం ఇచ్చి నన్ను కాపాడి విజయం నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మితే, నేను నమ్మితే దేవుడు ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు. మన మహిమ ఆయనకే కాదు, మనకు కూడా ఇస్తాడు దేవుడు. బైబిల్లో ఉంది ఆ మాట. కుమారుని తండ్రి ఎలా మహిమపరిచాడో తనని నమ్ముకున్న మనలను కూడా మహిమపరచడానికి మహిమ దేహంలో మనకిస్తాడు. మనల్ని మహిమపరుస్తాడు ఆయన వచ్చినప్పుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన. ఎవరైనా నిజముగా ప్రేరేపించబడిన వారు, నిజంగా నేను గిద్యోను వలె, ఇశ్రాయేలీయుల వలె నిశ్చింతగా ప్రయాణం చేస్తాను నడి సముద్రంలో, నేను పిరికిదాన్నే కానీ దేవుడు నాతో ఉన్నాడని, నేను ధైర్యంగా ఉన్నానని అనుకునే